ఇప్పుడు రాజారెడ్డి గారు చనిపోవడం జరిగిందిగా. అసలు ఎలా అటాక్ చేశారు సార్ మీరు? అంత ధైర్యంగా? ధైర్యం అంటే ప్రాణం పోయేటప్పుడు హ్మ్. ధైర్యంగా మనం సత్సామో బతుకుతామో తెలియదు. హ్మ్. ఒక క్రూర మృగం వచ్చి మింద పడింది. మనల్ని కాపాడుకునేదానికి చేయాలి. మన కోసం మన సెల్ఫ్ డిఫెన్స్. ఒక కొండశిల వచ్చి మనల్ని సుట్టేచ్చది. దానికి ఎట్నో ఒకటి ఉండాలి కదా. ఒక ముసలి కాలు కొట్టుకుంటుంది. ఏదోటి బయట పడాలి కదా. ఆపద సమయము ప్రాణానికి మించింది ఏమీ లేదు. తన్ను మారిన ధర్మం మిగిలిన పెద్ద చెడ్డ బేరం అన్నారు కదా. అట్లా పోరాడినాము అదంతా గతం. కానీ చాలా మందిని కోల్పోయారు కదా సార్ మీరు ఫ్యామిలీని. మా తమ్ముడు మర్డర్ అయినాడు. మా ఇల్లు కూల్చినారు. మా మైనింగ్ ఏజెన్సీలన్నీ కాల్ క్యాన్సిల్ చేశారు. చేయించినారు. మా గన్మెన్లను క్యాన్సిల్ చేయించినారు. లైఫ్ ఇచ్చినారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు 6 సంవత్సరాలు మాకు పెరోలు కూడా లేదు. సరే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎప్పుడైనా భయపడ్డారా? మిమ్మల్ని చంపేస్తారు లేదంటే చంపిస్తారని? ఇప్పుడు ఇంకా పూర్తి ఊపిరే తీసినాడు. ఆ, మేము జీవోత్సవాలుగా తిరుగుతున్నాం. ఓకే. అప్పటికే లైఫ్ చెప్పించినాడు. అవును. ఆయన చచ్చిపోయే వరకు 6 నెలలు పెరోల్ లేదు. మా ఏజెన్సీలన్నీ తీసేయించాడు. గడ్డం లేదు కదా. నన్ను ఆయుధంగా మలుచుకున్నాడు. మా నాయన్ని చంపిన వాళ్ళను కూడా నేను వాళ్ళ జోలికి పోలేదని. హ్మ్. అది ఎందుకు ఉపయోగించుకున్నాడు? పరిటాల రవిని చంపేటందుకు. ఎక్కడెక్కడ మిగిలిపోయినారో వాళ్ళందరినీ ఊచకోత కోసేటందుకు, ఇరికించేటందుకు. ఏమంటే చూడ, మా నాయన చంపిన వాళ్ళనే నేను పోలేను. ఇంకా నా జోలికి వచ్చినా కానీ వచ్చేది ఏమి లేదు. చేయాల్సిందంతా చేసినాడు. పతనం చేసేసినాడు మమ్మల్ని. ఆర్థికంగా అన్ని విధాల, రాజకీయంగా అక్కడ అన్ని చోట్ల చెప్పుకొని ఇంకెక్కడ అంతకంటే ఏముండదు చేసేది. సరే ఇప్పుడు ఎవరైతే రాజారెడ్డి ఉన్నారో ఆయనని గతంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఒక పాలేరంటారు, అది నిజమేనా సార్? బ్రిటిష్ వాళ్ళకు ఇప్పుడు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు. ఆ, ఆ ఊర్లో అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు సింహాద్రిపురము, బలపనూరులో చేస్తా. అక్కడి నుంచి పులివెందులకు వచ్చే బీదరికము. ఉమ్, ఉరుటూరులోని ఉండేది చర్చి. ఆ చర్చి ద్వారా అక్కడ కొందరు క్రైస్తవం తీసుకున్నారు. వీళ్ళేం క్రైస్తవం మీద ప్రేమతో కాదు, ఏదో తిండికి తిప్పలకు చదువులు ఫ్రీ లభిస్తాయని అట్లా చేరి అట్లా తీసుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్ అయి ఉంటే వీళ్ళు రెడ్లు ఎలా అయ్యారు సార్ మరి? అదే కదా మా రెడ్ల దౌర్భాగ్యము. ఉమ్, మావాడు కానే కాదు. రెడ్డి అంటే ఉమ్, కాపోళ్ళల్లో ఉండాల. మాకు సంబంధం లే. ఉమ్, హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వాములు మాత్రమే మా వాళ్ళు. రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, కొండరెడ్డి, కొండకాపు అక్కడుండే వాళ్ళు. ఇంకా ముందు దశలో మా నుంచి వేరైన గొల్లలు, కురవలు, ఎర్రగొల్లలు, బోయలు, ఏకిలు ఇల్లంతా. ఎందుకంటే మేమంతా దుర్జయ మహారాజు సంతతే. గోన గన్నారెడ్డి చరిత్ర రాసిన అడవి బాపిరాజు, కాకతీయ సేనాధిపతి, పియాంబుల రాచారెడ్డి, కమ్మ, వెలమ, బలిజ వీళ్ళంతా దుర్జయ మహారాజు సంతతి అని. ఎట్లయితాడు మావాడు? ఎట్లయితాడు? ఒక మతం లేకపోయినా ఒక మహమ్మదీయుడు మా నుంచి ఒకడు మహమ్మదీయుడిగా మారతాడు. వాడు మహమ్మదీయుడు అవుతాడు. మహమ్మద్ ఏ మతం ఏమో బోధిస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఉండే మహమ్మదీయులంతా నా సోదరులు. అవును. మాకందరికీ ఆరాధ్య గ్రంథం ఏమిటి? ఖురాన్. మాకు ప్రవక్త ఎవరు? చివరి ప్రవక్త వాళ్ళు చెప్పేది మహమ్మద్ నబి. ఉమ్, మాకు అత్యంత పవిత్రమైన పండగ ఏది? రంజాన్. రంజాన్. అంతే కదా. మసీదుకు పోనోడు కానీ, అల్లాను అది నమ్మనోడు కానీ ముస్లిం మహమ్మదీయుడు కాదు. క్రైస్తవం ఏమంటే బైబిల్ను నమ్మకునే, జీసస్ను నమ్మకునే, మేరీని నమ్మకపోయినా, చర్చిలో మెంబర్ కాకపోయినా వాడు క్రైస్తవుడు కాదు. హిందూ మతం అట్లా కాదు కదా. అవును. హిందూ మతం వేదాలను నమ్మకుండా, మహాభారతాన్ని నమ్మకుండా, ఏమీ నమ్మకపోయినా వాడు హిందూ ఆచార పద్ధతులు వ్యవహరించేంత వరకు, కట్టు బొట్ట పెట్టుకునే వరకు హైందవుడు. ఉమ్, మరి మావాడైతే మమ్మల్ని ఎందుకు నరకాలా? వెంకటేశ్వర స్వామి బొట్టెందుకు పెట్టుకోరు? మేము వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్ళిళ్ళు చేసుకుంటాం, వాళ్ళు ఎందుకు చేసుకోరు? వెంకటేశ్వర స్వామి లడ్డు ఎందుకు తీసుకోరు? వెంకటేశ్వర దగ్గర తలనీలాలు ఇస్తాం మేము. ఉమ్, మరి ఇచ్చుకోవాలి కదా. మావాడు కానే కాదు. మా వాళ్ళు ఒక ప్రవాహ వేగానికి కరిగిపోయే మట్టి ముద్దల్లా కరిగిపోతున్నారు. మావాడేని తలకెత్తుకుంటున్నారు. మావాడు కాదు కాదు కాదు. ఈజ్ ఏ క్రిస్టియన్. ఓట్ల కోసం పెట్టుకుంటున్నాడు. అయినా క్రిస్టియన్లు కులాలు ఉంటాయా? మహమ్మదీయుల్లో కానీ మహమ్మదీయులు అంతా మహమ్మదీయులు అంతే. క్రిస్టియన్లు వీళ్ళంతా ఇల్లు పెట్టుకుంటే మేము రెడ్డి క్రిస్టియన్స్ మా వాళ్ళు అంటే ఏ విధంగా వీలైతుంది? మావాడు కాదు. అతన్ని ఏ బొద్దో రెడ్డి జాతి నుంచి బహిష్కరించినాము, మేము అంగీకరించము. అతను కల్పించుకుంటున్నాడు ఓట్ల కోసం.
అయితే మేము హిందూ మతంలో ఉన్నాం కాబట్టి మేము పవిత్రమైన హిందువులం. సర్వజన సుఖినో భవంతు. ఈ ప్రపంచంలో ఉండే మానవులంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలా, నిండు నూరేళ్ళు. అందుకే మా పెద్దలు, మా మహర్షులు శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ దీవించినారు. అందరూ మా సోదరులుగానే భావిస్తాం. అయితే మాది కాదు. లేని ఐడెంటిటీని మాలో కలిపి ఓట్ల కోసం మమ్మల్ని కలుపుకుంటాడంటే వీ కెనాట్ యాక్సెప్ట్. మేము కానే కదా. మావాడు ఎందుకు అవుతాడు అసలు? జెరూసలేంలో పుట్టినాడు జీసస్. పెట్టుకోవాలి యేసుక్రీస్తు, డేవిడో పెట్టుకోవచ్చు. ఓకే, వాళ్ళని ఆరాధించుకోవచ్చు. నో అబ్జెక్షన్. మేము కూడా గౌరవిస్తాం. అది తప్పు. నేను మా రెడ్డి సోదరులకు కూడా, హిందూ మతంలో ఉండే రెడ్డి సోదరులకు వీళ్ళందరికీ కూడా నేను మీ ద్వారా పిలిపిస్తాడా. మనవాడు కాడు, లేనిది మింద వేసుకోవద్దు, తనది కాదు, ఓట్ల కోసం పెట్టుకుంటున్నాడు. ఆ ప్రలోభానికి మీరు రంగొద్దు, ప్రవాహ వేగానికి మీరు కరిగిపోవద్దు. ఇట్లాంటి దాంట్లకు నిజాన్ని నిర్భయంగా చెప్పండి. మన వాళ్ళు అడ్డం పెట్టుకొని ఊచకోతగా వస్తున్నాడు ఓట్ల కోసము అనేది నా అభిప్రాయం. సార్, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినాక ఎప్పుడైనా మీ మీద ఎలాంటి అటాక్ కానీ దాడి కానీ జరగడం జరిగిందా? జరగలే. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్, ఎలాంటిది జరగలేదు. ఈ రెడ్లు కూడా చాలా డిఫరెంట్ కులాలు ఉన్నాయంట కదా సార్. అసలు పెడగంట్ల రెడ్లు అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు మాకు రెడ్లలో, కాపుల్లో రెడ్డి అనేది టైటిల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే, కాపు రెడ్డి అన్నారంటే హిందూ మతంలో ఉండాలా. ఓకే, రెడ్డి పని చేసినోడు ఎవడైనా పెట్టుకోవచ్చు. టైటిల్ 200-300 సంవత్సరాల కిందట ఎవరికి లేదు. దాంట్లో మాకు 39 ఉంటాయి పెడకంటి రెడ్లు. అంటే మేము అయోధ్య శాఖ నుంచి వచ్చిన వాళ్ళం. అయోధ్య రెడ్లు అని కూడా అనొచ్చు. ఓకే, అయోధ్య రెడ్లు, పాకనాటి రెడ్లు, మటాటా రెడ్లు, ఓరుగంటి రెడ్లు, రెడ్లలో కూడా విశాఖపట్నం రెడ్లు, పంట రెడ్లు, ఇట్లా ఎలినాటి రెడ్లు, రాయల కాపులు, ఇట్లని దాంట్లోనే తెగలు వచ్చాయి. కమ్మపురి, ఎలమనాడు, బలిజ, వెలమ అని మా శాఖల్లోనే. అట్లా మాది ఒక శాఖ. మాకైతే ఈ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ పులివెందుల నియోజకవర్గంలో మాదంటూ చెప్పుకునేదానికి కానీ, మాదంటూ ఒక పాత్ర ఉంది రాజకీయాల్లోని గర్వించేదానికి కానీ, మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేదానికి పులివెందుల రాజకీయాల్లో ఎలాంటిది లేదు మాకు. మేము ఒక అనామధేయులు. మొత్తం హయ్యెస్ట్ కడప జిల్లాలో హయ్యెస్ట్ రెడ్లు ఉండేది పులివెందుల్లో 75 నుంచి 76 వేలు ఉన్నాయి. అందులో మేము 45 నుంచి 46 వేలు ఉన్నాం. మాకు ఎలాంటి పాత్ర లేదు. ఎలాంటి ఏ రాజకీయ పార్టీ కూడా గౌరవించి సముచితమైన స్థానం ఇవ్వడం కానీ, ఒక సీట్ ఇచ్చి నువ్వు నిలబడ్డు అనడం కానీ, ఇట్లాంటివన్నీ మా ఎంత జగన్నాథ రథానికి రథచక్రాల మాదిరి వాడుకుంటున్నాడా. కుడి నుంచి ఎడమ వరకు ఉండే అన్ని పార్టీలు ఆడ జెండా కట్టేది మేము. ఈ పక్క కానీ ఆ పక్క కానీ రక్తం మాది. జైల్లోకి పోయేది మేము, పోలీసు వాళ్ళతో తన్నులు తినేది మేము, బూతుల కాడ సచ్చేది మేము, బూతులు నిలబడేది మేము. అది మాకు అన్యాయం జరుగుతూ ఉంది. స్టేట్ వైడ్ ఉండే ఈ రెడ్లల్లో ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళందరినీ కూడగట్టి ఒక శక్తిగా తయారు చేయాలని ఉండాం. అది పులివెందుల కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, మైదుకూరు కావచ్చు, కమలాపురం కావచ్చు, జమలమడుగు కావచ్చు, తాడిపత్రి కావచ్చు, సింగనమల కావచ్చు, అనంతపురం కావచ్చు, ఉదయగిరి కావచ్చు, గూడూరు కావచ్చు, కనిగిరి కావచ్చు, అద్దంకి కావచ్చు, దర్శి కావచ్చు, మార్కాపురం కావచ్చు, గిద్దలూరు కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, పల్నాడు కావచ్చు, ఎక్కడున్నా మేమంటూ ఉనికిలో లేకుండా పోవడం. ఈ స్టేట్ రెడ్లలోనే మేము అర్థం పైన ఉన్నాం. చాలా మాకు బాధ కలిగిస్తూ ఉంది. మా వాళ్ళకందరికీ వేదికల ద్వారాను, పర్సనల్గాను